పొలములో పంట ఉండగా జేసీబీలను పెట్టి ఆ పంటంతా ధ్వంసం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ అన్నది నాకు గుర్తు ఇప్పటికీ. తెలుగుదేశం పార్టీ భూములు సేకరిస్తున్నప్పుడు ఇష్టపడకుండా రైతులు మీరు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా మీరు విభేదించి చాలా పెద్ద స్థాయిలో మీతోటి విభేదించాల్సి వస్తే గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి సిద్ధపడి మీరు చేయండి అని చెప్పారు. వాళ్ళు భూసేకరణ ఆపారు. దాని వెనక నాకున్న ఉద్దేశం ఏంటంటే కన్నీళ్లతో రాజధాని కట్టకండి. 10 మంది కన్నీళ్ళు కూడా మంచిది కాదు రాజధాని. ఇలా రాజధాని ఆడబిడ్డలు కన్నీరు పెడుతున్నారే. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులపై అన్యాయం చేశారు, వారి పైన దుర్మార్గమైన నిర్బంధం ప్రయోగించారని చెప్పి అధికారంలోకి వచ్చి రాజధాని ప్రాంతంలోనే రైతుల కన్నీళ్ల మధ్య భూమిని సేకరించాల్సిన అవసరం ఉందా? ఆగలేరా కొద్దిగా సేపైనా? కోర్టులో ఉంది కదా, చర్చలు కూడా జరుగుతున్నాయి కదా. మీకు ఉండవల్లి రైతులు రాజధానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము ఇస్తాము అంటున్నారు, సీడ్ యాక్సెస్ కూడా ఇస్తామంటున్నారు. కానీ మిగతా 200-300 ఎకరాలు మావి ముట్టుకోకండి అని అంటున్నారు. పోనీయండి, మీకు ఆ 200-300 ఎకరాలు కూడా కావాలి, మీరు రైతులతో మాట్లాడండి. భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చుంటే మీకు ఎక్కువ లాభం అయ్యేది అని కూడా నేను ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను. కథనం మీకు 60% వచ్చింది, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వల్ల మీరు ల్యాండ్ పూలింగ్ కి అంగీకరించుంటే మీకు ఎక్కువ లాభం అయ్యేది కదా అని. అంటే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలో కూడా మీకు ఇదే వార్త వస్తుంది. అంటే 60% ఇచ్చారండి. ఎందుకు ఇవ్వాలి మీరు? పోనీ మీరు ల్యాండ్ బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటారు, ల్యాండ్ పూలింగ్ వచ్చే బెనిఫిట్ ఇవ్వండి. అట్లా కూడా ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వం. అంటే మీరు మాకు ఇవ్వలేదు కనుక మీ పైన కక్ష కడతాం, మిమ్మల్ని జేసీబీలు పెట్టి మొక్కలు దున్నేస్తాం. కొత్త తెలుగు నిఘంటువులో కొత్త పదం ఇవాళ ఆంధ్రజ్యోతి కనుగొంది. మొక్కలు దున్నేశారు. మొక్కలు దున్నేశారు అన్న పదం కనుక్కోవాల్సి వచ్చింది. మొక్కలు పెంచుతారు అని చదివాను ఇప్పటి వరకు. మీకు అశోకుని కాలంలో చెట్లు నాటను అని, ఇక్కడ మొక్కలు దున్నెను అని రాసుకోవాలి మనం. ఇవాళ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ రేట్ కన్నా డబ్బులు ఇవ్వాలి. అంటే 12 కోట్లు ఇవ్వాలి. మీరు ఎంత ఇస్తున్నారు? 2,70,00,000 ఇచ్చారు అవార్డు. 2,70,00,000 per acre. మీరు గమనించండి, పరిశ్రమ పెట్టే వాళ్ళకేమో 99 పైసలకే ల్యాండ్ ఇస్తాం, ఎకరం బరాబర్ ఇస్తాం, ఏం చేసుకుంటూ చేసుకోపోండి, ఎన్ని ఎకరాలైనా ఇస్తాం. ఆఖరి పరిశ్రమ కూడా అవసరం లేదు, షాపింగ్ మాల్ కూడా ఇస్తాం. మరి ఇక్కడ రైతులకేమో మీకు న్యాయమైన ధరకు ఇచ్చి తీసుకోవడానికి ఏంటి అభ్యంతరం? మీకు ఇక్కడ రైతులకేమో 50% తక్కువ పరిహారం ఇవ్వడం ఎందుకు? షాపింగ్ మాల్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు నడిపే కంపెనీలకు భూములు 9 పైసలకు ఇవ్వడం ఏంటి? మీరు అంటే ఇంత క్లియర్ గా కార్పొరేట్ ఫేవర్ గా రైతుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఏంటి?